నమస్తే. హైదరాబాద్లో ఉగ్ర లింకులు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన పోలీసులు హైదరాబాద్ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఒక ప్రత్యేక నిఘా వర్గం హైదరాబాద్లో తనిఖీలు చేపట్టి ఒక ఇద్దరిని అరెస్ట్ చేసింది. మొన్న రాత్రి సల్మాన్ అనే 27 సంవత్సరాల ఒక యువకుని, జగద్గిరిగుట్టలో హమీద్ అనే ఒక యువకుని అరెస్ట్ చేశారు ఇప్పటికే. సో ప్రస్తుతం మనం హైదరాబాద్ జవహర్ నగర్లో దాదాపు 3 లక్షల జనాభా పైబడి ఉన్న హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రాంతంలో సల్మాన్ అనే వెల్డింగ్ పని చేస్తున్న ఒక ముస్లిం యువకుని ఇక్కడ అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చిన క్రమంలో ఆయన ఇంట్లో నుంచి పారిపోతే బయట ఎక్కడో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం నేను సల్మాన్ ఇంటి దగ్గర ఉన్నా. సల్మాన్ ఇంటి దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, సల్మాన్ బ్రదర్స్ కానీ ఎవరు కానీ ఇక్కడ ఎవరు లేరు. లోపల ఒక మహిళ ఉన్నారు, బట్ వాళ్ళెవరు కూడా డోర్ తీసే పరిస్థితి లేదు. సో మాకేం సమాచారం పెద్దగా లేదు. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని మనకు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు, కానీ కెమెరా ముందు ఎవరు మాట్లాడడానికి సిద్ధపడట్లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లేదు. సో ఇది సలీంకి సంబంధించిన సల్మాన్కి సంబంధించిన ఇల్లు. యాక్చువల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే, బేసిక్గా హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించారు. ఈ దాడులు జరిగినాయి. దాదాపు గోల్కొండ, టోలీచౌకి, మల్లేపల్లి, జవహర్ నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో వీళ్ళు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహమ్మద్ సలీం, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అబ్బాస్, షేక్ జునైద్, మహమ్మద్ హమీద్లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని విఘ్నేశ్వర నగర్, ఏదైతే నేను విఘ్నేశ్వర కాలనీ, సో అదే కాలనీలో ఉన్న శివాజీ నగర్ అని కూడా చాలామంది అంటున్నారు. ఇది విఘ్నేశ్వర కాలనీ. ఈ విఘ్నేశ్వర కాలనీలో ఉన్న ఈ సల్మాన్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకి, సో పోలీసులు తనిఖీలు చేసి అతన్ని అరెస్ట్ చేద్దామని వస్తే అతను ఇక్కడి నుంచి పారిపోతే బయట ఎక్కడో అరెస్ట్ చేశారట. ఈ అరెస్టు అయిన క్రమంలో అతని ఇంట్లో కొన్ని పుస్తకాలు, సంథింగ్ ఏవో కొన్ని వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్న సమాచారం మనకున్నది. జవహర్ నగర్ కార్పొరేషన్లో మనం ఉన్న ఈ విఘ్నేశ్వర కాలనీలో సల్మాన్ అనే యువకుని 27 సంవత్సరాలను అరెస్ట్ చేశారు. అయితే ఈ సల్మాన్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఈ సల్మాన్ ఇంటి దగ్గర మనం చూడొచ్చు, సీసీ కెమెరాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ముందు ఒక సీసీ కెమెరా, అక్కడ ఒక సీసీ కెమెరా. నేను స్థానికులను అడిగిన, అసలు ఎందుకు ఈ సీసీ కెమెరాలు వీళ్ళు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే, అక్కడ మేకలు ఉన్నాయి, ఎక్కడైతే మనం ఇదంతా కూడా వాళ్ళదే, ఈ టోటల్ ఇల్లు కూడా వాళ్ళే. దాదాపు ఒక 600 గజాలు ఏదో ఉంటుందట. అందులో మేకలేవో పెంచుతున్నారు. వాటి ఆ లోపలికి కుక్కలు దూకడం వల్ల ఆ సీసీ కెమెరాలు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే సల్మాన్ ఎంతమంది చూసిరంటే మాత్రం ఆయన పెద్దగా మాకు కంటికి కనబడాడు, కానీ మిగతా వాళ్ళ బ్రదర్ ఎవరైతే సమీర్ ఉన్నాడో ఆయన మాత్రమే మాకు కనిపిస్తాడని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సమీర్ కొంత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఇక్కడ జవహర్ నగర్ మైనార్టీ సెల్లో కంటిన్యూ అవుతున్నట్టు మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషను. అయితే ఈ సల్మాన్ వాళ్ళ ఫాదర్ పేరు యాకూబ్. ఆయన దాదాపు 20-25 ఏళ్ల క్రితం ఇక్కడే వచ్చి స్థిరపడ్డాడు శివాజీ నగర్లో. ఆయనకి దాదాపు 4 కొడుకులట. అందులో ఒకడు ఈ సల్మాను. ఆయన సలాం అలియాస్ సల్మాన్ వెల్డింగ్ పనులు చేస్తాడట. సో ఎప్పుడు ఎవరితో గొడవలు పడేవాడు కాదు అని స్థానికులు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు జగద్గిరిగుట్టలో ఇంకొక హమీద్ అనే ఇంకొక యువకుని కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఆయన కూడా స్థానికంగా వెల్డింగ్ పని చేస్తుండేవాడని. హమీద్ కూడా జవహర్ నగర్ నుంచే జగద్గిరిగుట్టకి వాళ్ళు అక్కడ వెళ్ళి నివాసం ఉంటున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అక్కడైతే ఏకంగా హమీద్ అనే వ్యక్తి కేవలం హెల్మెట్ పెట్టుకునే మాకు కనిపించాడు. మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నైట్ దాకా ఇంటికి వచ్చేవాడు కాదని అక్కడ జగద్గిరిగుట్టలో స్థానికులు చెప్తున్నారు. హమీద్ ఇంట్లో అయితే పోలీసులకు ఎయిర్ గన్ కూడా దొరికినట్టు సమాచారం ఉంది అని చెప్తున్నారు. క్లారిటీ అయితే ఇంకా మనకి కనిపించట్లేదు. సో టోటల్గా మధ్యప్రదేశ్ ఏటీసీ అధికారులు స్థానికంగా ఉన్న ప్రత్యేక పోలీసు బృందం కలిసి చేసిన ఈ దాడిలో 2 అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఏదో ఒక కాలేజీలో మెడికల్ కాలేజీలో హెచ్ఓడిగా ఉన్న ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. సో వీళ్ళంతా కూడా హిజ్బుత్ తహ్రీర్ గ్రూప్లో కొందరు ఇక్కడ సలీంతో సంబంధాలు పెంచుకున్నారని పోలీసులు చెప్తున్నారు. సో ఇక్కడ అసలు ఎక్కడ మూలం దొరికింది అని అంటే, పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో తమిళనాడులో జియావుద్దీన్ బఖావి అనే ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేస్తే ఈ హిజ్బుత్ తాహిర్ అనే సంస్థ పేరు వెలుగులోకి వచ్చిందట. 1952లో జెరూసలంలో పుట్టిన ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా సభ్యులున్నారని, ఇండియాలో కూడా సానుభూతి పరులు ఉన్నారని అధికారులు గుర్తించారట. ఆ సానుభూతి పరులను గుర్తించే క్రమంలోనే మధ్యప్రదేశ్లోని భోపాల్, చింద్వారా నగరాల్లో 11 మందిని పట్టుకున్నారు. ఆ సమయంలో దొరికిన సమాచారం ఆధారంగా హైదరాబాదులో ఉన్న 6 పైన 15 నెలలుగా నిఘా పెట్టిరట పోలీసులు. ఈ సమయంలో వారి గురించి పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్టు ఈ ఏటీసీ పోలీసులు చెప్తున్నారు. అయితే కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరిగుట్ట, రొడామి, స్త్రీనగర్, గాజుల రామారం, దేవేందర్ నగర్, ఖైజర్ నగర్, సూరారం కాలనీ, సాయిబాబా నగర్ ప్రాంతాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎక్కువ శాతం ఇక్కడ నివాసం ఉంటున్నారట. సో ఈ ప్రాంతంలో పోలీసుల నిఘా లేకపోవడంతోనే అసాంఘిక శక్తులు దీన్ని అడ్డాగా మార్చుకొని ఎక్కువగా ఉంటున్నారు. స్థానికంగా చెప్తున్న వాళ్ళు ఏంటంటే, జవహర్ నగర్లో జల్లెడబడితే ఇంకా ఇలాంటి అసాంఘిక శక్తుల సంఖ్య మరింత దొరికే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఎవరైతే ఇక్కడ మాట్లాడడానికి ఇంట్రెస్ట్గా లేరు. సో ఇది సల్మాన్ ఎవరైతే ఇల్లుందో, ఇప్పుడు ఎవరినైతే పట్టుకున్నారో పోలీసులు, ఆ సల్మాన్కి సంబంధించిన ఇల్లు. మనకు అక్కడ సీసీ కెమెరాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఎవ్వరు కూడా ఈ ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఆయన పెద్దగా కనబడరు అని అంటున్నారు. సో వాళ్ళ బ్రదర్ మాత్రమే మనకి ఉన్నారు. ఆ బ్రదర్ బయట కూడా మనం ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆ బ్రదర్ ఎవరైతే సల్మాన్ బ్రదర్ ఉన్నారో సమీర్ బయట కూడా మనం ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నుంచి నాకనే పని చేస్తున్నాడు, వర్క్ కూడా చేస్తున్నాడు. కంట్రక్షన్ వాళ్ళు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? ఇదే హైదరాబాద్ అన్న, ఉండేది ఇక్కడనే. కావాలంటే సైడ్ కనుకోవచ్చు. మరి ఉగ్రవాదాన్ని ఎందుకు ముద్ర అంత నేను అదే టెన్షన్ షాక్ అయిపోయినా నాది మాట. ఉగ్రవాదులతో ఇట్లా సంబంధాలు ఉన్నాయని నా చిన్న ఉన్నప్పటి నుంచి ఆ సల్మాన్ కోసం కూడా బస్సులో మొత్తం కనుకోవచ్చు. సల్మాన్ పెన్నోళ్ళ కింద తీసుకుపోయారు పోలీసులు అదుపులోకి. నిన్న మార్నింగ్ వచ్చినారన్న. నేను సైడ్ దిగి వెళ్ళిపోయాను. ఆల్రెడీ నేను కన్స్ట్రక్షన్ బిల్డర్, ఇల్లు కట్టిస్తా, ఇల్లు అమ్ముతాను. అయితే నుంచి నాకనే పని చేస్తున్నాడు, వర్క్ కూడా చేస్తున్నాడు. కంస్ట్రక్షన్ వాళ్ళు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? ఇదే హైదరాబాద్ అన్న, ఉండేది ఇక్కడనే. కావాలంటే సైడ్ కనుకోవచ్చు. మరి ఉగ్రవాదాన్ని ఎందుకు ముద్ర అంత నేను అదే టెన్షన్ షాక్ అయిపోయినా నాది మాట. ఉగ్రవాదులతో ఇట్లా సంబంధాలు ఉన్నాయని నా చిన్న ఉన్నప్పటి నుంచి ఆ సల్మాన్ కోసం కూడా బస్సులో మొత్తం కనుకోవచ్చు. సల్మాన్ పెన్నోళ్ళ కింద తీసుకుపోయారు పోలీసులు అదుపులోకి. నిన్న మార్నింగ్ వచ్చినారన్న. నేను సైడ్ దిగి వెళ్ళిపోయాను. ఆల్రెడీ నేను కన్స్ట్రక్షన్ బిల్డర్, ఇల్లు కట్టిస్తా, ఇల్లు అమ్ముతాను. అయితే ఒకసారి ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో కనుక్కుందాం. ఒక్కసారి మోయిందా. ఎవరైనా ఉన్నారమ్మా? డోర్ ఓపెన్ చేయట్లే. एक बार बात करो. हाँ, एक मिनट प्लीज. नहीं. సో ఇది దాదాపు ఒక 600 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది ఈ పక్కన ఉన్న ఈ బిల్డింగ్ ఇదంతా కలిపి వీళ్ళదే అంట. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ అయింది అంటున్నారు. పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇదంతా వాళ్ళే రిపేర్ చేసుకున్నారు, వాళ్ళే పని చేసుకున్నారు. మాతోనైతే బాగానే ఉండేవాళ్ళు, కానీ మాకు అసలు ఇది ఉగ్రవాద మూలాలు ఇవన్నీ కూడా మేమే షాక్ అవుతున్నామని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. సో అందరికీ డౌట్ ఏమొస్తుంది ఇక్కడికి రాగానంటే, ఇంత సీసీ కెమెరాలు ఎందుకు వీళ్ళు పెట్టుకున్నారని. ఇక్కడ ఉన్న స్థానికులు రకరకాల రీజన్స్ దానికి చెప్తున్నారు. సో వీళ్ళు కుటుంబ సభ్యులు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళ బ్రదర్ కూడా అసలు మేమే షాక్ అవుతున్నాం, మా తమ్ముడు ఈ పరిస్థితిలో ఉండడం మేము కూడా అనుకోలేదు, అసలు అలాంటిది లేనే లేదు అని వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు. సో వాళ్ళ బ్రదర్ కూడా కొంత పొలిటికల్గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీ సెల్లో పనిచేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా
పోలీసులు చెప్పేది వాస్తవం అయితే ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. వాస్తవాలు ఇంకా బయటికి రావాల్సిన ఖచ్చితంగా అవసరం ఉంది. ఇలాంటి అసాంఘిక శక్తులను పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం పెద్ద ఎత్తున కనిపిస్తున్నది. ఇవాళ హైదరాబాద్ ప్రతిదానికి అడ్డాగా మారిపోయింది. డ్రగ్స్కి అడ్డా ఏది అంటే ఇంతకుముందు పంజాబ్ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ అడ్డాగా మారిపోయింది. సో అట్లా ఈ రకమైన సిచ్యువేషన్ హైదరాబాద్లో ఉన్నది. సో ఒకవేళ ఇది కనుక పోలీసులు పట్టుకోకపోతే, ఈ నిఘా లేకపోయి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో. సో స్థానికులు ఇక్కడ ఎవరినైనా మాట్లాడిద్దామన్నా ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఇది జవహర్ నగర్ విఘ్నేశ్వర కాలనీలో సల్మాన్ అనే ఎవరైతే ఆ ఉగ్రవాదిని పట్టుకున్నారో, ఉగ్రవాది అని పోలీసులు చెప్తున్నారో, ఆ ఉగ్రవాది ఇంటి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మరి ఈ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, భవిష్యత్తులో ఇంకా ఏం ఆధారాలు పోలీసులు బయట పెడతారన్నది చూడాలి. కెమెరామెన్ మోయినుద్దీన్తో రఘు, మన తొలి వెలుగు.